ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? జబర్దస్త్ నుంచి బయటికి రావడానికంటే ఒక సిచ్యువేషన్ కారణం అది. ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేశాను, అయిపోయింది. మరుసటి షెడ్యూల్కి వెళ్ళాను, ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను. మహిదర్ నిన్ను తీస్తాం నీకు తెలీదా అన్నారు. జబర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది, భజన చేయడం కానీ లేకపోతే వాళ్ళ వెనక తిరుగుతూ. జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు ఇంటికి, భజన కోసమే. నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రీలో లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? యాక్చువల్ గా ఆర్పి అన్నకి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర. ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్త్లో ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఆయన మాట్లాడిన మాటలు అంటే 100% అయితే చెయ్యను. బట్ రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ 9 గురించి ఏం చెప్తావు బ్రో? అగ్ని పరీక్ష జరిగింది. అగ్ని పరీక్ష అది లేదు బ్రో. అది జనాలందరూ కామనర్స్ అని సపోర్ట్ చేశారు. 9 మంది రిజెక్ట్ అయ్యారు, గుర్తుందా? వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా. ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్స్? ఇప్పుడు సెలబ్రిటీస్ పిక్చర్లేనా? ఈ సీజన్కి వెళ్ళినోడు పిచ్చోళ్ళే. సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. సో ఆల్రెడీ ఇంత ముందు ఒక 2-3 సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని అడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ చేశారు అనుకో, దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి? నువ్వు సినిమా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు, అందులో మ్యాటర్ ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే. నేనైతే స్టోరీ చెప్పను, స్టోరీ చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాని మీద అంటే ఒకసారి రివ్యూర్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్ట. యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి? నాకు మంచి ఫ్రెండ్ ఆయన. కొన్నిసార్లు పేరెంట్స్ మీదకి ఫ్యామిలీ మీదకి వెళ్తూ ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా? ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు ఆయన. అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు, జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. దానికి 4 లక్షల వ్యూస్ వచ్చింది. ఆయన ఒక యూట్యూబర్నో ఒక ఇన్ఫ్లుయెన్సర్నో తిడుతూ వీడియోలు చేస్తే 20-30 లక్షల వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఎవరి తప్పు? ఇలా రివ్యూస్ ఇస్తావు, లేకపోతే కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతావు. అవును, ఎట్లు పడ్డాయి ఎప్పుడైనా? అందరూ అంటున్న మాటలకి ఆపేయాలంటే మనం ఫస్ట్ ఆపేయాల్సింది మన ఊపిరి. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో పొద్దున్న తిండే మళ్ళీ రాత్రి తినేవాడిని. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఏమైనా పెట్టారు ఏంటి? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మహిదర్ వైబ్స్. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఎప్పటి నుంచో మాట్లాడదాం, కాస్త డిస్కషన్ చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కుదిరింది. తనతో మాట్లాడి తన బిగ్ బాస్ జర్నీ, తన యూట్యూబ్ జర్నీ అండ్ తన పర్సనల్ లైఫ్ జర్నీ గురించి మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, బాగున్నాను. బాగున్నా. చాలా నాళ్ళు అయింది కలిసి చాలా నాళ్ళు అయిపోయింది. ఇంటర్వ్యూ చేద్దాం అవ్వట్లే, కుదరట్లే. ఏదో ఒక సిచ్యువేషన్ కదా. నేను వైజాగ్ వెళ్ళిపోవడం, మీరు అటు వచ్చిన నేను ఇక్కడ ఉండడం, ఎట్లా అయిపోయింది. ఎందుకు వైజాగ్ వెళ్ళిపోయావు? అంటే ఇంకా యూనో ఎలాగా ఇంకా షోస్ అవన్నీ ఇంక పక్కన పెట్టాను. సో ఇంకా మూవీ రివ్యూస్ అది ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. అండ్ రెండోది 1AM షోస్ ఇప్పుడు అక్కడే పడుతున్నాయి, అదొక అడ్వాంటేజ్ అయింది అనుకో షిఫ్ట్ అయిన తర్వాత. అదొకటి. తర్వాత నాకు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. సో కొంచెం మా హోమ్ టౌన్ లో స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా అని. స్టార్ట్ చేసి దర్ఫీ అని ఒక కెఫే స్టార్ట్ చేశాను. బాగా నడుస్తుంది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? అంటే ఇంకా బేసిక్ గా ఇండస్ట్రీ అంటే పర్టికులర్ గా జబర్దస్త్. నేను వేరే ఎలాగో మూవీ సైడ్ అలాగే ఏం ట్రై చేయలేదు కదా. సో జబర్దస్త్ అంటే నేను రావడమే జబర్దస్త్ అనుకుంటూ వచ్చాను హైదరాబాద్ కి. సో జబర్దస్త్ లో అనుకున్నంత వరకు క్లిక్ అయ్యాను, టీమ్ లీడర్ కూడా అయ్యాను, అన్ని అయిపోయి. బట్ అదే కొన్ని రీజన్స్, కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అక్కడ. లేదంటే ముందునేమో అట్లీస్ట్ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతును. ఆ తర్వాత శ్రీదేవిలో గానీ లేదంటే వేరే షోస్, కొన్ని స్టాండప్ షోస్ వచ్చాయి మల్లెమాల నుంచి, వాటిల్లో అలా కంటిన్యూ అవుతున్నాను. బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి, వాటి వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. మహిదర్ అంటే ఒకానొక టైంలో జబర్దస్త్ మీద ఎలిగేషన్స్ చేసిన మహిదర్ ఉన్నాయి. కానీ అదే జబర్దస్త్ కంటెస్టెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వచ్చి మాకు అలాంటిది ఏం లేదే అని అంటున్నారు. అంటే ఇప్పుడు నీది నిజమా లేకపోతే వాళ్ళది నిజమా? అంటే ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేసిస్ కదా. నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్ హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? ఏది, ఏ విషయంలో? జబర్దస్త్ నుంచి బయటికి రావడం కానీ లేకపోతే లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ. అంటే జబర్దస్త్ నుంచి బయటికి రావడానికంటే ఒక సిచ్యువేషన్ కారణం అది. అదేంటంటే
ఇక మా టీం తీసేశారు కరోనా తర్వాత. నన్ను జీవన్ టీమ్ లీడర్స్ గా పెట్టారు కదా. కరోనా తర్వాత మా టీం తీసేసి శంకర్ అన్నని తాగుబోతు రమేష్ అన్నని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు. మేబీ రేటింగ్స్ బాగా వస్తాయేమో, ఓల్డ్ పీపుల్ నౌన్ పీపుల్ కదా అని తీసుకొచ్చారు. ఓకే. తర్వాత నన్ను చంటి అన్న టీంలో వేశారు. అయితే ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాను. ఓకే. బట్ చంటి అన్న ఏంటంటే ఒక 2-3 స్కిట్లలో బాగానే ఇచ్చారు కానీ అందరు మొత్తం నేను 4 షెడ్యూల్లో 5 షెడ్యూల్లో చేశాను నేను. బట్ అది ఏమైపోయిందంటే ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే అవి టీంలో ఇంపార్టెంట్ మెంబర్ అనుకున్న వాళ్ళకి ఇచ్చేదైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జబర్దస్త్ ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారు. జైలు కొట్టే క్యారెక్టర్ ఒకటి ఉంటది. సో దానికి ఒక రోజు నాకు ఇచ్చారు ఆ క్యారెక్టర్. సో అవి చేశాను నేను. ఆయన చెప్పారు, నేను చేశాను, అయిపోయింది. ఎందుకంటే నేను అన్న ఇలాంటివి నేను చెయ్యనన్నా అంటే యారగెంట్ ఫీల్ అవుతారు, అలా యారగెన్స్ గా మాట్లాడినట్టు ఫీల్ అవుతారు. అందుకని అలా ఏం చెప్పకుండా చేశాను కానీ నాకు బాధ వేసింది. సో ఆల్రెడీ టీమ్ లీడర్ గా చేసా. సో వేరే టీంలో ఆర్పి అన్న టీంలో లీడ్ గా 120 స్కిట్ల దాకా చేసా. సో ఇన్ని చేసిన తర్వాత ఇంకా మరి అలా అంటే నాకు ఇబ్బంది కనిపించింది. సో టీం మారుతానన్నాను. రమేష్ అన్న టీంకి వేశారు. ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేశాను, అయిపోయింది. మరుసటి షెడ్యూల్కి వెళ్ళాను, ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను. రమేష్ అన్న అంటే అందరూ కూర్చొని ఉన్నారు. రమేష్ అన్న వచ్చారు. అప్పుడు మహిదర్ నిన్ను తీస్తాం, నీకు తెలీదా అన్నారు. నాకు తెలియదు అన్న, నాకు ఎవరు చెప్పలే, మీరు కూడా చెప్పలే కదా అంటే, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, చెప్పారు అనుకున్నాను వాళ్ళు అన్నారు. నాకు ఎవరు చెప్పలేదని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు చెప్పింది ఏంటి, బేసిక్గా ఈయన దాంట్లోంచి శాంతికుమార్ గారు బయటకు వెళ్ళారని కదా నీకు అక్కడ పెట్టింది. ఆయన మళ్ళీ వచ్చేసారు. అండ్ ఆయనతో పాటు నరేష్, మన జబర్దస్త్ నరేష్ ఉంటాడు కదా, తను కూడా వచ్చేసాడు ఆ టీంకి. సో నరేష్ పంచ్ బేస్డ్ అండ్ డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కదా. సో ఇంకా ఇద్దరు పంచ్ బేస్డ్ ఆర్టిస్టులు ఎందుకు, నువ్వు తను అని చెప్పి ఇంకా అట్లా నిన్ను పక్కన పెట్టాము. చూద్దాం వేరే ఏదైనా టీంలో ఇరికిద్దాంలే అన్నారు. అదే అన్న, అది నాకు చెప్పొచ్చు కదా ముందే, చెబితే నేను అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రాక్టీస్కి వెళ్ళిపోయి అక్కడ అందరి ముందు కూర్చొని అక్కడ టీమ్ లీడర్ వచ్చి నిన్ను ఆల్రెడీ తీసావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఆయనతో అనిపించుకోవాల్సిన అవసరం నాకేముంది. నేను ఇంట్లోనైనా ఉండును, మా ఫోన్లో మాట్లాడుకుని నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును, ఈ షెడ్యూల్ రాకపోయినా ఏముంది చెప్పు, నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును చెప్పాల్సిందే కదా అంటే, అదే నువ్వు అంత పెద్దగా ఏం ఫీల్ అవ్వవు కదా, పట్టించుకోవు కదా అని నీకు చెప్పలేదు అన్నారు. అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటా కానీ మరి ఇంత ప్రాక్టికల్గా ఉండలేం కదా. అక్కడ కొంచెం బాధ వేసింది. నేను మనిషినే కదన్నా, నాకెందుకు బాధ వేసి చెప్పండి. ఇట్లా ఏమి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది చెప్పకుండా చేసేస్తానంటే, అప్పుడు అక్కడ నాకు ముందు చెబితే నేను ఈరోజు రాకపోదును, వచ్చి అక్కడ అట్లా అనిపించుకోకపోదును కదా అని ఆ మూమెంట్ లో నాకు అనిపించింది, దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ ఇంకా ఎనీ మోర్ అని చెప్పి. ఇంకా అంతే, ఇంకా ఆ మూమెంట్ లో వెళ్ళాను, కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ని ఇట్లా, సార్ నేను ఇంకా ఉండలేను సార్, టీమ్ లీడర్ గా అయితే ఉంటాను లేంటి వెళ్ళిపోతాను అన్నాను. సార్ ఏమో ఏమైనా అదిరిన్ సైడ్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా అన్నారు. అప్పటికి అదే కొత్తగా పెట్టారు, 3 months అయింది అది పెట్టి. భరత్ అన్న, నితిన్ అన్న, చంద్రన్న, ఆర్పి అన్న. సో అడిగారు, లేదా అదేం లేదు సార్, నాకు ఇక్కడ ఇట్లా అయ్యింది, ఎదురైంది కొన్ని సిచ్యువేషన్స్, సో నేను ఉండలేను సార్, టీమ్ లీడర్గా అయితే ఉంటానంటే వెళ్ళిపోతాను అన్నాను. 3 days టైం ఇవ్వమన్నారు. ఆ తర్వాత 3 days తర్వాత లేదన్నారు. సరే అని వచ్చాను. ఏంటి ప్రాబ్లం, నీ కంటెంట్ ప్రాబ్లమా లేకపోతే? అంటే ఆల్రెడీ టీమ్ లీడర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి స్లాట్స్. ఇంకా ఒకవేళ నాకు ఇవ్వాలి అంటే ఇంకొకరితో టైఅప్ చేయాలి, కొలాబ్ చేయాలి ఇంకొకరు ఎవరొకరితో, అలాగే చేయాలి. అదే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి ఇంకొక టీమ్ లీడర్ని కొలాబ్ చేస్తే పేమెంట్స్ పెంచాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు టీమ్ లీడర్స్ ఉంటే ఒక పేమెంట్, ముగ్గురు ఉంటే ఒక పేమెంట్ ఇవ్వాలి కదా, మ్యాండేటరీ అది. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అయిపోయింది. జబర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది. లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం కానీ, లేకపోతే వాళ్ళ వెనక అది ఉంటదా? ఉంటది. పార్టీలు ఉంటాయి ఊరికే. ఇప్పుడు మేము టీమ్ లీడర్ అయ్యామా, మేము టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్న, అంటే నేను జీవనన్న కలిసి కదా టీము, జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్లి పార్టీ అంటే తెలుసు కదా, కొంచెం మంచిగా అన్నీ ఉంటాయి, మటను, చికెను, బాటిల్ అన్నీ ఉంటాయి, అవి ఉన్నాయి. అది ఏందో అన్నెసెసరీ కదా. బట్ అది ఎందుకంటే మంచి కోసం, అంతే, భజన కోసమే. తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం. అదేంటి, అందరూ పెట్టిస్తారు, టీమ్ లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు, నాన్ వెజ్. అది మేము పెట్టించాం. అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు. అది ఏదో
ఫార్మాలిటీ అన్నట్టు ఉంటుంది, అది వేరు. బట్ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి ఒకసారో 2 సార్లు జరిగింది. బట్ ఇంక మిగతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతూనే ఉంటది మొత్తం. అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా, షో జబర్దస్త్ మొత్తం తగ్గిపోయింది, పడిపోయింది కదా. పడిపోయింది అంటే పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా, అవును అందరూ వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు ఏం చూస్తారు అంటే, ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు. ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది. సో సోషల్ మీడియాలో, ఓటీటీలో, యూట్యూబ్ లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలా చూస్తే రేటింగ్లు రావుగా, అందుకే ఒక వీక్ లేట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో చూసా. బట్ అయినా ఇంకా యూజ్ ఉండట్లా. అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అంటే కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ కొత్తగా జబర్దస్త్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. నేను పిలవలే? లేదు లేదు, పిలవలే. రియూనియన్ పిలవలేదు, రియూనియన్ కూడా పిలవలేదు, దానికే పిలవలేదు, మళ్ళీ టీమ్ లీడర్ కి పిలుస్తారా? దాని మీద రివ్యూ కూడా చేసావు కదా, అలా ఉంటదా అని. నేను ఒక వీడియో చేశా. అది ఎందుకు చేశానంటే, నాకు రాఘవ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మహేందర్ గారు బాగున్నారా అని జనరల్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. ఆయన రాఘవ్ గారు మంచి ఆయన ఏదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్ గా కూడా ఫోన్ చేస్తారు. చేశారు, ఇట్లాగా ఎలా ఉన్నారండి, ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగా నార్మల్గా, ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి, ఏమైనా అప్డేట్స్ ఏంది, ఇప్పుడు అదే ఫ్లోనా లేంటే ఏమైనా మారుతుందా అంటే, లేదండి కొన్ని మార్పులు చేస్తున్నారు, శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు, ఇట్లా కొన్ని చేస్తున్నారు, పాత వాళ్ళని మళ్ళీ తీస్తున్నారు, ఇట్లా ఉంది అని చెప్పారనమాట. ఫోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ. ఓకే, ఎప్పుడు వచ్చేసావు నువ్వు జబర్దస్త్కి? ఎందుకు వచ్చావు? నార్మల్గా యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు? అంటే జనరల్ గా నేను జాబ్ 2016 లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. బానే చదివావు కదా? అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా, బట్ అప్పటి వరకు టాపరే, చదివినంత వరకు టాపరే, బానే చదివేవాడిని, మంచి మార్క్స్ ఉండేవి. బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఎక్స్పైర్ అయిపోయారు. అది 3.5 years కోర్స్, అది శాండ్విచ్ కోర్స్ అంటారు. శాండ్విచ్, నాన్ శాండ్విచ్ అని ఉంటాయి అనమాట. నాన్ శాండ్విచ్ 3 years, శాండ్విచ్ 3.5 years ఉంటాయి డిప్లొమాలో. సో అది ఎందుకు అన్నారో మాకు అర్థం కాదు. తర్వాత ఎవడో జోక్ గా చెప్పుకుంది ఏంటంటే, ఈ 3.5 years వాళ్ళకి ఇంకో 6 months వేస్ట్ అయిపోతాయి కదా, ఆ 6 months శాండ్విచ్ అయిపోద్ది వాళ్ళకి, కాబట్టి అలా శాండ్విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా జోకులు వేసుకునే వాళ్ళం. అయితే మెటలర్జీ నాది, డిప్లొమా ఇన్ మెటలర్జీ. సో చాలా టఫ్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్ అది. దాంట్లో కూడా చాలా బాగా చదివేవాడిని, అంతా బాగుండేది. బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో, మా మదర్ నన్ను 2.5 ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇంకా తర్వాత అంతకంటే అంటే కష్టం కదా. సో దాని బేసిస్ మీద నేను జాబ్ కొట్టాను. మా క్లాస్ నుంచి 7 మంది వెళ్ళాం, నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా బ్రాంచ్ నుంచి. సో హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా. బట్ అక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నేను నాకు ఎప్పుడైనా కొన్ని విషయాల్లో రాంగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా. నాకు అది జరిగింది అక్కడ. ఏబిసి జనరల్ జీ 4 షిఫ్ట్లు ఉంటాయి అక్కడ. మాది సి పడింది అనుకో, వర్క్ బిలో జరగాలనుకో, అక్కడ జరగదు వర్క్. ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్, మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే జూనియర్. ఆయన ఏం చేసేవాడు, ఏదో మెషిన్ లో రిపేర్ వచ్చిందనో, లేదంటే టైంకి ప్రొడక్ట్ రాలేదనో ఏదో ఒకటి చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి మా షిఫ్ట్ కి వేసేవాడు. మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దామంటే, లేదు మనం చేసేయాలి అనేవాడు. ఎందుకు, వాడికి ఫర్దర్ గా వచ్చే బెనిఫిట్ల కోసం. వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయ్యిందంటే ఆబ్వియస్లీ వాడికి పేరు కదా, సో దానికోసం అని చెప్పి చేయించేవాడు. ఇలా ఒక 4 సార్లు జరిగింది. నాకు చిరాకేసింది చెప్తుంటేనేమో, మహిదర్ హమ్ చోటీ లోగ్ హేనా ఉస్కే సామ్నే, సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా. అంటే హిందీ, ఆయన తెలుగు రాదు. ఇట్లా చెప్తా ఉండేవాడు. ఇంకా నాకు చిరాకేసి మేనేజర్కి వెళ్ళి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను. అందరూ నాకే అగెనిస్ట్ అయిపోయారు, మేనేజర్తో సహా నన్నే తిట్టారు. వీళ్ళందరి మీద, మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను. ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు, మళ్ళీ అడిదిరిగి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి. అతను నన్నే తిట్టాడు. అంటే ఇంకా నన్నే ఏమంటారు, సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా. వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను. ఇంకా ఆయన ఒకటే అన్నాడు, హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత, నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఏం ఉండదు, నీ మాట ఎవరింటారు అబ్బా, నా మాటే సరిగ్గా వినరు, కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ 100% మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము, నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, నువ్వు నీ పొజిషన్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఏమైనా సంబంధం ఉందా అంటే, ఇంకా నేను ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు, ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా,
అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా ఏమొద్దు, డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో, మానేయాలనుకుంటే ఏ రోజైనా నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రియల్ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా ఉంది, బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్, ఆ రీచ్ అనేది వచ్చింది. యాక్చువల్ గా ఆర్పి అన్నకి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర, అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర. బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ లో ఏంటంటే వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నేను అలా కాదు, స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికీ నేనే అందిస్తా. సో అదొక్కటి ఆర్పి నాకు బాగా నచ్చింది, అందుకు తీసుకున్నారు అట్లా. సో ఓకే, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్నిసార్లు, అది ఒప్పుకుంటా. నేను బోల్డ్ దొబ్బులు పడ్డాయి నాకు దాని వల్ల, కానీ ఇంకా తప్పదు. ఆర్పి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్తులు ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే 100% అయితే చెయ్యను, బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటదంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకరోజు రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి, ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో, ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు, లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు ఆయన. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచింది. పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పన, ఓవరాల్గా ఎగ్ తీసారు. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా అందరికీ ఎగ్ పెట్టాలి, అది కదా చేయాల్సింది. ఎగ్ మొత్తం తీసారు. ఇంకా మిగతా జోకులు వేసుకున్న ఫోన్లే రైస్ కోసం గొడవ, లేదు రైస్ కోసం తీసేసిన మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఉన్నది బ్రో, కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది, దాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు, డైరెక్టర్స్ లో కావచ్చు, ఉండొచ్చు ఏమో. బట్ 100% అని నేను చెప్పను. నాకు 1-2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది, నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి. నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ మాత్రం తెలివి లేదా, తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి. వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం, స్కిట్ బాగా రావడం కోసం, అది ఇదని అంటారు. బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా, జరిగాయి అట్లా అంతే. జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? అక్కడ అవ్వలేదు, ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు, ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు. అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్. సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో, నాకు నేను అలా రాయగలను అనిపించింది, అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. ఒక 5 స్కిట్లు రాసుకొని, ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటారు, ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ 18న ఉంది, ఆ రోజు రా తమ్ముడు జూలై 18 అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకన్నకు పరిచయం చేశాడు. వెళ్ళాను, వెంకన్న దగ్గర రైటర్ గా ఒక 7 షెడ్యూల్ చేశా. తర్వాత ప్రకాష్ అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా ఒక 7 షెడ్యూల్ చేశా. అభి అన్న టీమ్ కి వెళ్ళా, అటు నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీమ్ కి వచ్చా, ప్రసాద్ అండ్ నరేష్ టీమ్ కి వచ్చా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పి అన్న టీంకి వచ్చాను. సో చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు, జబర్దస్త్ కదా అండి మీరు, జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి. అంటే అప్పటికిప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే, కొంచెం లావ్ అయ్యాను, కొంచెం ఫేస్ సేమ్ ఉంది, ఫేస్ కొంచెం సిమిలర్ గానే ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికీ కూడా. సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికి. టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా, టీమ్ లీడర్ అయిపోయాను, 18 స్కిట్లు చేశాను. ఇంకా 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 అది అయిపోయింది. ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకున్నది అయిపోయింది. తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతును, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి, సినిమాలు అది ఏం లేదు నాకు, అలా అనుకుని వచ్చా, అందులో ఉంది నేను. బట్ అదే జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అయిపోయింది. మహిదర్ వైబ్స్ ఏంటి అది పేరు ఎందుకు పెట్టావు? అది అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్, మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్. సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా. సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్, అంటే నీ వైబ్స్, నా వైబ్స్, నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను. స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాక మహిదర్ వైబ్సా, ఎంతమంది వైబ్స్ అన్నా అనేటోళ్ళు, అట్లా ఉండేది. రివ్యూస్ ఇస్తూ ఉంటావు,
అవునవును. లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, అవునవును. సినిమా టాపిక్ మీద రివ్యూ బిగ్ ఇస్తుంటావు, బాస్ మీద బిగ్ ఉంటాయి. బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి. ఆ! ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే. జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు, నీకు నచ్చింది నువ్వు చెప్తావా, లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు? అంటే అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు. అవునవును. లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు. ఇప్పుడు అంతే. ఒక వైఫ్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్, హ్మ్. వీళ్ళిద్దరికి గొడవలు అయ్యింది, ఈయన చంపేసింది, ఈయన చంపేసింది, హ్మ్. ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటారు. అనుకుందాం. అనుకుందాం. హ్మ్. ఎలా చెప్తున్నావు? నీకు ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్? అంటే ఏమి ఇది చేస్తావు, రీసెర్చ్ చేసి చెప్తావు? బేసిక్‌గా ఏమంటే, దాని గురించి వేరే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినిట్‌గా మీడియా ముందుకొస్తారు, మాట్లాడతారు. ఉమ్, వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక చోట చేరుస్తా. ఉమ్, అలాగే దాన్ని దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో ఉమ్, వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ యాస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి. ఉమ్, అవి ఒక సైడ్ రాసుకుంటా. ఉమ్. అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్‌లో మైండ్ పెట్టుకుంటా. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకుంటా ఒక దగ్గర. స్క్రిప్ట్ ఎప్పుడూ రాయలేదులెండి దేనికి కూడా. మనకు ఆటోమేటిక్ గా ఒక ఒక ఫ్లో టాపిక్ వెంటే వచ్చేస్తది. గుర్తుంటది. ఒక ఫ్లో వచ్చేస్తది. ఆ, అర్థమైపోద్ది ఆ, మొత్తం. ఆ, తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. న్యూస్ ఆర్టికల్స్. అది ఉమ్, తెలుగులో గావచ్చు, ఇంగ్లీష్‌లో ఉమ్, గావచ్చు. ఉమ్, న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అన్నీ గూడా రిఫర్ చేస్తాను. వాటి ఉమ్, గురించి అర్థం చేసుకుంటా. ఉమ్, సో, ఓవరాల్‌గా చదివినప్పుడు మనకున్న ఏమంటారు ఆ సెన్స్ ఆ సిక్స్త్ సెన్స్ అనలేము. ఉమ్, జస్ట్ లైక్ మనకనిపిస్తది. ఏదో అనిపిస్తది కదా! ఆ ఉమ్, మూమెంట్‌లో. ఆ, సో, ఇది రైట్, ఇది రాంగ్ అని అనిపిస్తది గదా! ఉమ్, ఆ బేసిస్ మీద చెప్తాను. ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టయితే. ఉమ్, ఉమ్, అక్కడ ట్రూత్ ఏమీ రివీల్ కాలేదు ఇంకా అన్నట్టయితే, ఉమ్, అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను. ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం. ఓకే. అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి ఆ! మాట్లాడదాం. మీరు గూడా ఎళ్లారు. మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూవర్లు అందరూ అనుకొని ఈయన్ని బ్యాడ్ చేయాలి, ఈయన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే. అవునా? ఆ, ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది. ఓకే. లైక్ అరే ఈ కంటెస్టెంట్ వెళ్తున్నాడు, వీడిని మనం బ్యాడ్ చేయాలి, హ్మ్. ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు, వీడి కొంచెం మనం సపోర్ట్ సపోర్ట్ చేయాలి చేయాలి సంథింగ్. అని చెప్పి ఇలా పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్. అది నిజమా? మీకు ఏమనిపిస్తుంది చెప్తావా? లేదు. నాకేమనిపిస్తే అదే చెప్తా నేను. ఆ. అలా ఏం ఉండదే. ఇది ఎప్పుడు మీకు జరగలేదా? మీరు ఎప్పుడు లేదు. మీ ఎప్పుడు రివ్యూవర్లు ఎప్పుడు మాట్లాడుకోలేదా? అంటే నేను శ్రీను 65 మాట్లాడుకుంటాం. బికాజ్ వి బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ జబర్దస్త్. ఉమ్, జబర్దస్త్‌లో చేసాడు తను కూడా. సో, అట్లా పరిచయం. ఉమ్, ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. ఉమ్, అది చాలా రేర్‌గా. ఉమ్, ఆయన ఫ్యామిలీ పర్సన్. ఆయనకి చాలా ఉమ్, ఏమంటారు బిజీ ఉంటారాయన. ఉమ్, సో, ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే. ఉమ్, సో, బట్ ఎప్పుడూ కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు. ఉమ్, సీనుకి నాకు బిగ్ బాస్ కోసం వస్తది. ఉమ్, ఫ్లో ఎలా ఎళ్తుంది? ఉమ్, ఇలా కాకుండా ఇంకోలాగా ఎళ్తే ఏమైనా బావుంటదా అని మేమేం మాట్లాడుకుంటాం. ఉమ్, వాటి గురించి నాకనిపించినవి నేను చెప్తా. తనకనిపించినవి తను చెప్పుకుంటాడు. అట్లా మేము ఆ కలెక్టివ్ పాయింట్స్ అన్నీ కలిపి ఉమ్. ఒక వీడియో చేస్తుంటాం మేము. అవును, అవును. అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు. నా సీజన్ 5 అనుకుంటా. బిగ్ బాస్ సీజన్ 5లో లైక్ రివ్యూవర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది. లైక్ అండ్ అది పక్కన పెడితే, అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలందరూ ఆల్రెడీ షో చూస్తారు. అవునవును. కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మ్యానిపులేట్ అయిపోద్దంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే బేసిక్‌గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే, ఉమ్, ఇది నాకిలా అనిపించింది. ఉమ్, నా ఒక్కడికే అట్లా అనిపించిందా? నీకు కూడా అట్లానే అనిపించిందా? అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్. ఉమ్, ఉమ్, సో, రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా, లేదంటే ఆదిరెడ్డి గారిదైనా, లేదంటే సీను రివ్యూస్ అయినా, మా అందరి రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే, ఉమ్, వాళ్ళ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్‌తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం. ఉమ్, సో, అంతే తప్ప అందువల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా. బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. ఉంటది. టూ మచ్ రీచ్ కదా! అవునవును. ఇప్పుడు ఆయన ఎప్పటినుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకి చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో. సో, డెఫినిట్‌గా కొంత ఇంపాక్ట్ ఉంటది. డైలీ చెప్తుంటారు కాబట్టి. అవును, ప్రతి ఒక్కటి డైలీ ఇది చెప్పడం. అవునవును. నా సీజన్ లో నువ్వు నాకు బాగానే చెప్పాలి. బాగా ఆడావు. నువ్వు బాగా ఆడావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ 9 గురించి ఏం చెప్తావు బ్రో? అది ఇంకా Review వెరీ ఎర్లీ టు జడ్జ్. 2 రోజులు అయింది కదా. అగ్ని పరీక్ష జరిగింది. అగ్ని పరీక్ష అది లేదు బ్రో. అది ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా బ్రో. ఆ, జనాలందరూ కామనర్స్ అని సపోర్ట్ చేశారు. ఉమ్. మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు, మరి ఎందుకు అలా అంటున్నావు? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే,
సరే ఆ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు. బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్స్ చేయాలి. ఒక 10-15 టెస్ట్లు కావాలంటే పెట్టండి, రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే. బట్ అది ఇండోర్ లో జరగాలి, వాళ్ళ మధ్యలోనే జరగాలి. అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు, అందరూ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు. రఘువంశ కులపతి, నీలమేఘ శ్యాముడు, రాఘవుడు అందరూ ఉంటారు అక్కడ. సో రాముల వారి పేర్లే అన్నీని. సో వాళ్ళంతా ఉంటారు అక్కడ. సో వాళ్ళందరూ ఏవైతే పెట్టారో ఇది 4 గోళ్ల మధ్య జరిగి ఆ జూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్ళే ఉన్నా పర్లేదు, ఇప్పుడు ఈ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళని పెట్టినా పర్లేదు, కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్. అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్ బేస్ ని, ఒక ఇంప్రెషన్ ని, ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపిన తర్వాత వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది? వీళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారు? ఇప్పుడు జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూస్ చాలా మంది చూశారు. ఒక మినిమం యావరేజ్ 10 లక్షల మంది చూసారు అనుకుందాం. 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా, 1,00,000 మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం. అలా అయినా సరే ఓకే, నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే. బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు. ఆ అగ్ని పరీక్ష షోకి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక 10-15 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే, ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు, కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్. లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టే చూస్తారు. సో 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా? ఒక 10 లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి 1,00,000 మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నోళ్ళు సెలబ్రిటీ అవుతారా? వీళ్ళే అవుతారు. ఆబ్వియస్లీ వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు, వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి. సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కామనర్స్, వీళ్ళు సెలబ్రిటీస్, మీరు అవుట్ హౌస్ లో ఉండండి, మీరు లోపల ఉండండి, మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్, మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్, ఎందుకు ఇవన్నీ? కానీ లోపలికి వెళ్ళాక సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు, అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ 6 లోపలికి వెళ్ళారు. వాళ్ళ 6 సంగతి తీసేసి 9 మంది రిజెక్ట్ అయ్యారు, గుర్తుందా? వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా. ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్స్? ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు, ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది, ఆయన బయటికి పోతే గుర్తుపడతారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు కామన్ మేనా? కాదు కదా, అట్లా ఎట్లా అవుతుంది? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పిచ్చోళ్ళేనా? ఈ సీజన్కి వెళ్ళినోడు పిచ్చోళ్ళే. కానీ మారిపోతుంది కదా ఇప్పుడు. మారితే ఫైన్, మారితే ఓకే. ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోయి అది పీపుల్ కి అర్థమయ్యి ఓవరాల్ గా జస్టిఫికేషన్ జరిగితే ఓకే. అందరూ ఒకలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు బ్రో. ఏమంటే బిగ్ బాస్ డిఫరెన్స్ చూపిస్తా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సరే మమ్మల్ని ఇట్లాగా మిమ్మల్ని అట్లాగా అని చెప్పి బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటేనేమో సింపతి కార్డులు వస్తుంటాయి, సింపతి కార్డులు స్వైపింగ్ స్టార్ట్ అవుతుంటది. అది ఏంటి టోటల్ రివ్యూ ఏంటి బిగ్ బాస్ 9 మీద? ఏమో దే ఆర్ ప్లానింగ్ గుడ్. అంటే 2 హౌస్లు అనే కాన్సెప్ట్ పెట్టారు. సార్ కొంచెం ఏమో గేమ్స్ టాస్క్ అవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నారు. మరి ఒకటి అలాగైతే ఫైన్, కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు. ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు కదా, ప్రస్తుతానికి అయితే అవ్వలేదు, ప్రస్తుతానికి ఏం ఎక్కలే. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల కింద వచ్చిన వాళ్ళలో కూడా 3-4 తప్పిస్తే ఎవరు తెలుసు అబ్బా. బేసిక్ గా బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది అన్న, అదే ఉంటది బ్రో. ఏదో ఫ్లోలో ఏదేదో వచ్చేస్తున్నాయి, బ్రో అంటున్నాను, అన్న అంటున్నాను, ఏదేదో వస్తున్నాయి. సో బిగ్ బాస్ లో కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ మనకి బయట బాగా తెలుసు. ఇప్పుడు శివ అనే పర్సన్ యాజ్ అన్ ఇంటర్వ్యూవర్ గా బాగా తెలుసు. హీఈస్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అప్పట్లో, ఇప్పుడు కొంచెం సెటిల్డ్. సో అప్పట్లో చాలా కాంట్రవర్షియల్. ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఎలా ఉంటాడు? దట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అలాంటి క్యూరియాసిటీ ఒక్కరి విషయంలో చూపించి ఈ సీజన్ రీతు చౌదరి విషయంలో కూడా లేదు. అదేదో కాంట్రవర్సీ అయింది కానీ బట్ ఏమో అంతేం అనిపించలే. ఇమాన్యుల్ యాజ్ అన్ ఎంటర్టైనర్ గా అక్కడ అలాగే ఉంటాడు, ఇక్కడ అలాగే ఉంటాడని మనకు తెలుసు. ఇంకెవరు తనుజ గారు, ఆవిడ సీరియల్ యాక్ట్రెస్ గా తెలుసు. బట్ అట్లా చూసుకున్నా కూడా అది ఆవిడ రియాలిటీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు. ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూర్ గా ఇది నీ రియాలిటీ. యాజ్ ఏమంటారు అన్నిటినీ ఎక్స్పోజ్ చేసే వ్యక్తిగా బాబు గోగినేని గారితో ఒక రియాలిటీ ఉంది. ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అవన్నీ ఫామ్ అవుతాయి. బట్ అలా ఎవ్వరికీ లేదు ఈ సీజన్ అసలు, అందుకే ఎక్కదు. బట్ చూస్తూ ఉంటే ఎక్కుతుంది, అది టైం పడుతుంది. సినిమా రివ్యూస్ లోకి వెళ్ళిపోతాం. మూడో టాపిక్ సినిమా రివ్యూస్. లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. ఎందుకు అంటావు?
అంటే సమ్ టైమ్స్ పాజిటివ్ ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు. ఎందుకు రీజన్? అంటే ఇంకా బేసిక్ గా సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తున్నాయి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ విఎఫ్ఎక్స్ అలా కాదు, అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ, సో మళ్ళీ వాటికి మనం డబ్బులు పే చేస్తుంటాం కదా, సో ప్రతిదానికి ఫ్రెష్ గా డబ్బులు కడతాం మనం. సో ఆల్రెడీ ఇంత ముందు ఒక 2-3 సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని అడిదిప్పి ఇడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ చేశారు అనుకో, దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి, అదొక కాన్సెప్ట్ ఉంటది. సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్ కి ఎడిక్ట్ అయ్యారు, సినిమాలు బాగోకపోవడం, దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా. తర్వాత ఇంక ఈ ఓటీటీ కల్చర్, తర్వాత పైరసీ, టికెట్ రేట్స్, పాప్కార్న్ రేట్స్, చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ రివ్యూస్ కి ఎడిక్ట్ అవ్వడానికి. సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి, ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకుగా కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నట్టే కదా, అట్లీస్ట్ ఒక 2% or 3%. అది కూడా ఎందుకు అనేది. మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది, ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు. ఇప్పుడు పలానా రివ్యూర్ ఇట్లా చెప్పాడు బాలేదని, దాన్ని చూసిన 1,00,000 మంది ఇంకొక 1,00,000 మందికి నోటితో చెప్పొచ్చు, అక్కడ చూశాను రా బాలేదన్నారు అది ఇది అని చెప్పి, నేను ఎప్పుడు చూస్తాను ఆయన జెన్యున్ గా చెప్తాడు, ఆయన బాలేదన్నాడు సో బాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో, 2,00,000 మంది అయిపోయినట్టే. 2,00,000 × 200 కలిసి 4 కోట్లు కదా, అయిపోయినట్టేగా. లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు, మీరు ఆ స్టోరీని కానీ లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది కదా. నేనైతే స్టోరీ చెప్పను, ఏ రివ్యూలోని స్టోరీ చెప్పను, అసలు జీరో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాని మీద ఎప్పుడు ఎందుకు చెయ్యలేవు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి రివ్యూర్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్ట? లేదు, నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివ్యూలు ఉండదు. ఫస్ట్ హాఫ్ ఇలా ఇలా ఇలా, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్, ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్, బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయను నేను. ఈ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను అంతే, ఎందుకంటే అది ఆల్రెడీ అందరూ చూసుంటారు కాబట్టి అంతే. కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు. ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా, బేసిక్గా ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దామని ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్, వెళ్ళిపోతారు దానికి. ఒక సినిమా బాగుంటే బాగుంది అని టాక్ వస్తే వెళ్దాము, లేదంటే లేదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అనిపించినట్టయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు, అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. బాగుందంటే వెళ్తారు, బాగాలేదంటే వెళ్ళరు. కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళొద్దని డిసైడ్ అవుతారు, అదంతే. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రివ్యూస్ లో ఒక 2 lakh వ్యూస్ 3 lakh వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక 50 కోట్లు దాటి ఉండొచ్చు. కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ, అంతే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా రివ్యూస్ లో కలెక్షన్స్ 5 కోట్లే ఉండొచ్చు, అంతే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉంటాయి, పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఆడు జీవితం సినిమా వచ్చింది, దానికి మంచి టాకే వచ్చింది మన దగ్గర, అంటే కొంచెం లాగ్ అయిందనే ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ని చాలా అప్రిషియేట్ చేశారు, ఆయన డెడికేషన్ అప్రిషియేట్ చేశారు. బట్ మన దగ్గర ఏం రాలేదు, దానికి కలెక్షన్స్ ఏమంతా లేవు. అట్లా కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. కొత్త లోకాకి వచ్చాయి, ఆడు జీవితంకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఏమో చెప్పలేము, దానికి దీనికి సిమిలర్ టాకే వచ్చింది దగ్గర దగ్గరగా. ఎంత సంపాదించావు యూట్యూబ్ ఛానల్? ఒకటి అని కాదు, అన్ని కలిపి 2019 నుంచి చేస్తున్నా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి more than 1 ఉంటది. more than 1 year. 1 year యూట్యూబ్ నుంచి. అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? అందరూ 1000 రూపాయలే. ఆర్పి అన్న నాకు ఫస్ట్ 70 స్కిట్లకి 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత ఒక 50 స్కిట్లు 60 స్కిట్లకి 2000 ఇచ్చారు. 70 స్కిట్లు 1000? ఎప్పుడు 2019 అంటే అంతే. 19 అంటే 18 నుంచి ఆర్పి అన్న దగ్గర 18 నుంచి చేశాను నేను. 18 కూడా కాదు, 17 ఎండింగ్ లోనే ఎప్పుడో చేశాను నేను ఆర్పి అన్న దగ్గర. అప్పటి నుంచి చేస్తున్నా అన్న దగ్గర. సో అప్పటి నుంచి అనమాట. యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి బ్రో? నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి. అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు, వల్గారిటీ ఉంటుందా, ఫుల్ ఉంటది. కొన్ని సార్లు పేరెంట్స్ మీదకి, ఫ్యామిలీ మీదకి వెళ్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా? లేదు, సపోర్ట్ ఏం లేదు. నేను దాన్ని ఏమంటారు, అది కరెక్ట్ కాదని చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి. ఆయన ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు. ఆయన వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ. ఆయన క్యాంపింగ్ వేసుకొని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు.
అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు చూసా. జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. అవును అవును అంత బాగుంటది అది. అవును దానికి 4 లక్షల వ్యూస్ వచ్చింది. అవును అవును ఆయన ఒక యూట్యూబర్నో ఒక ఇన్ఫ్లుయెన్సర్నో తిడుతూ వీడియోలు చేస్తే ఉమ్, 20-30 లక్షల వ్యూస్ వస్తాయి. ఉమ్, ఇక్కడ ఎవరి తప్పు? జనాలు అది చూడకూడదు అట్లాంటివి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. 18+ డైలాగుల్ని, 18+ కంటెంట్ని వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అవి అటు బూతులు మాట్లాడుతున్నా కూడా అదేదో త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటన్నిటిని కూడా. మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు? ఇయ్యే ఎక్కువ వింటున్నప్పుడు అంతే ఉంటది. ఈసారి ఇస్తున్నావా రివ్యూస్? అవును 9 కి బిగ్ బాస్ ఇస్తున్నా. ఇస్తున్నావా? హైదరాబాద్ వైబ్స్ లోనే ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎంత సంపాదిస్తామా? ఒక అంటే పెర్ సీజన్ పర్ సీజన్ ఒకవేళ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక 2 lakhs అబౌవ్ వస్తుంది. 2 lakhs అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా. నేను ఎక్కువ వెళ్తది కదా బానే. అంటే ఒక 3 lakhs వరకు కూడా వచ్చు. 2 lakhs to 3 lakhs మధ్యలో ఉంటది. 3 వరకు టచ్ అవ్వచ్చు. ఒక సీజన్ మొత్తానికి 15 వరకు వెళ్ళొచ్చేమో ఒకవేళ బాగా క్లిక్ అయితే. ఓకే. అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా, అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు. 3 నెలలకు 15 లక్షలు అలా. 4 నెలల కంటే 3 నెలలు 15 రోజులు కలిపి అట్లా ఏమైనా రావచ్చు. బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్, ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా, ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను, తక్కువే వస్తుంది. ఇప్పుడు తగ్గించేసావు కదా? తగ్గించాను. అవును, కంటెంట్ డౌన్ కూడా అయింది మధ్య. కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా. హైదరాబాద్ వచ్చా ఇప్పుడు, ఇక్కడ కుదరట్లేదు చేద్దామంటే. ఎంత అయింది బిజినెస్ పెట్టడానికి? అరౌండ్ ఒక అంటే 60 దాకా అయింది. 60 lakhs. పెళ్లి అయింది కదా రీసెంట్, కట్నమా? అదేట్లేదు. ఏంటి పెళ్లి? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? ఎప్పటి నుంచి లవ్? అంటే 2024 జనవరి 1 నుంచి. ఎక్కడ, ఎలాగా అంటే చెప్తా ఒకసారి. అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తుంటారు. వైజాగే అంటే తన రాజమండ్రి, ఎంఎస్సీ కోసం ఆంధ్ర యూనివర్సిటీ. సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి, అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేశారు చూడు రిప్లై ఇవ్వలేం బ్రో, భయం. మళ్ళీ నువ్వే రివ్యూ ఇస్తావు శివసాయి రిప్లై ఇచ్చాడని చెప్పి. ఎందుకు బ్రో? నాకు సరిపోయింది. లేదు, పెళ్లి చేసుకుంటే ఎవరేమనరు కదా, అది కూడా కరెక్ట్. సారీ చెప్పు, అది కూడా కరెక్ట్. సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక 2-3 టైమ్స్ నార్మల్ గా మెసేజ్ చేసుకుని, ఆ తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒక రోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది. అట్లా అలా లవ్ అయిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అట్లా అరేంజ్ మ్యారేజ్ అనుకున్నా నేను. నువ్వు మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే. మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను. 2023 ఫెబ్రవరిలోనే వెళ్ళిపోయాను. ఫెబ్రవరి వెళ్ళిపోయావు. హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు, ఎందుకు వైజాగ్? అంటే వెళ్ళిపోయాను ఇంకెందుకంటే నాకు బేసిక్ గా కొంచెం అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మొదటి నుంచి బిజినెస్, ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి 2019, 18 ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది. కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయ్యింది. సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా చేద్దాం అనుకున్నా. హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు కదా. పైగా ఇప్పుడు 1 AM షోలు అక్కడే పడుతున్నాయి. కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. సరే ఇంకా బెటర్లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళాను. వైజాగ్ సొంత ఊరు కదా, అంతే. ఇక్కడికి రావట్లే అప్పుడప్పుడు వస్తున్నా అంతే, చాలా రేర్ గా. రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్ లో రివ్యూస్ అనగానే కానీ లేకపోతే ఏదైనా ఒక ట్రెండింగ్ ఉందంటే మన నాగవంశీ గారు వేసే డైలాగులు, పంచ్ డైలాగులు, రివ్యూస్ ఇచ్చే సవాళ్ళు, ఆయన పెట్టే ట్వీట్లు. నువ్వేం చెప్తావు బ్రో దాని గురించి, ఆయన గురించి? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కూడా కరెక్టే ఒక రకంగా. ఆయన ఏమంటారు, సినిమాల మీద బతుకుతూ సినిమాలను చంపేయాలనుకుంటే ఎలాగా అంటారు. అది 100% వాస్తవం కదా. కాకపోతే ఆయన సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆయన చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతుంటారు. ఎవరో ఇప్పుడు ఒక యూట్యూబర్ ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న కంపారిజన్ ఏదో చేస్తే దాని గురించి ఈయన ఇంకెక్కడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్న టైంలో ఈయన వెళ్ళి దాని గురించి మాట్లాడి అన్నెసెసరీ అంటున్నా నేను. సో ఇవన్నీ కూడా అంటే ప్రొడ్యూసర్స్ అనే పర్సన్ ఎప్పుడు కూడా నా దృష్టిలో చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ సినిమా. అంటే ఇప్పుడు ఎవరైతే హీరోస్ ఉన్నారో ఒక 50 మంది హీరోలు ఉన్నారు మన దగ్గర, ఇంకా ఎక్కువే ఉంటారు కూడా. వీళ్ళెవ్వరూ లేకపోయినా ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ ఉంటే నిన్ను పెట్టైనా సినిమా తీసేయచ్చు. అవునా? మేబీ అదే కంటెంట్ బాగుంటే వస్తారు అనడానికి ఇప్పుడు బోల్డ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. యానిమేషన్ సినిమా తీసుకుంటాడు అబ్బా పోనీ, ఏది కాదంటే మహావతార్ నరసింహలాగా. ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్ అనేటోడు ఉండాలి. ప్రొడ్యూసర్ అనేటోడు ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. సో హీరోలు ఉంటే అది క్రేజ్ అదంతా వేరు.
బట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక ఇంపార్టెంట్ పిల్లరు నాకు ఏదో ఆ మూల చిన్న బూజు పట్టింది, నేను దాని గురించే పట్టించుకుంటా, ఇంకా మిగతా పిల్లలు అందరి కోసం పట్టించుకోరంటే ఎట్లా? ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా అసలు అంత ఇంటరాక్ట్ కాకూడదు. బార్బలనే కాదు, ఎవరితోని ఇంటరాక్ట్ కాకూడదు, ఎవరిని ఏమంటారు ఓవర్ గా క్రిటిసైజ్ చేయకూడదు, ఓవర్ గా పాజిటివ్ గా చెప్పినప్పుడు ఓవర్ గా పొంగిపోకూడదు. నిన్న ఈటీవీ విన్, నిన్న మొన్న అనుకుంటా ఈటీవీ విన్ పేజ్ ఉంటది కదా ట్విట్టర్ లో, వాళ్ళు బార్బల్ ఇది బాగుందని చెప్పాడని చెప్పి క్యాన్ వి సే దట్ లిటిల్ హార్ట్స్ ఈజ్ అ బార్బల్ సర్టిఫైడ్ ఫిల్మ్ అనొచ్చా అని చెప్పి ఏదో పెట్టాడు అనమాట. ఇప్పుడు బార్బల్ కి సీతారామన్ నచ్చలేదు, ఇప్పుడు ఈటీవీ విన్నాడు సీతారామం ఈజ్ ఎ వరస్ట్ మూవీ అని చెప్పి ఒక ట్వీట్ వేయగలడా? వేయలేడు. ఇప్పుడు బార్బల్ కి సలార్ సినిమాలో ఉన్నవన్నీ ఇల్లాజికల్ సీన్లు అనిపిస్తాయి. ఇప్పుడు ఈటీవీ విన్నోడు వచ్చి సలార్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక ట్వీట్ వేయగలడా? కాటేరమ్మ కొడుకులు రారా అక్కడికి ఈటీవీ ఆఫీస్ కి? అట్లా ఉంటది కదా. సో అదే అంటున్నా, ఎప్పుడు కూడా యూ డోంట్ నీడ్ టు, ఐ మీన్ అంటే ఏమంటారు, ఒక పర్సన్ ఒపీనియన్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టూ మచ్ పాజిటివ్ అయినా టూ మచ్ నెగిటివ్ అయినా అంత సీరియస్ అన్నెసెసరీ.